అలప్పి బ్యాక్ వాటర్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకైతే అలప్పి బ్యాక్ వాటర్స్ ట్రిప్ గురించి అయితే చెప్తాను. ఈ బ్యాక్ వాటర్స్లో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ బోటింగ్స్ ఉన్నాయి. ఒకటి షికారా, రెండోది ఏంటంటే హౌస్ బోటింగ్. సో మెయిన్గా అలప్పి అంటే అందరూ హౌస్ బోటింగ్ అనుకుంటారు. దాంతోపాటు షికారా బోటింగ్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. ప్రజెంట్ మేమైతే షికారా బోటింగ్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ మెయిన్గా హౌస్ బోటింగ్ అండ్ షికారా బోటింగ్ డిఫరెన్స్ ఏంటంటే, హౌస్ బోటింగ్ అనేది మినిమం 1 డే అయితే మనం రెంట్ తీసుకోవాలన్నమాట. సో 1 డే అంటే డైలీ హౌస్ బోటింగ్ అనేది ఆఫ్టర్నూన్ 1 o'clock స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి అయితే ఫినిష్ అవుతుంది. మళ్ళీ అగైన్ ఇంకో 1 డే కావాలంటే మనం సేమ్ అలాగే ఉంటుంది. బట్ షికారా బోటింగ్ అయితే అలా కాదు. మనకు డైలీ మనం పర్ అవర్ సమ్ అమౌంట్ అని పే చేయాలన్నమాట. మనం మాట్లాడుకుంటాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అయితే గంటకి 500 మినిమం ఉంటుంది. మినిమం 2 people ఆర్ 4-5 people ఉంటే మనకి కొంచెం కలిసి వస్తుంది. 1 person ఉన్నా 3-4 persons ఉన్నా కూడా అదే 1 hourకి అంతే ఉంటుంది. సో అలా అయితే మనం షికారా ఆర్ హౌస్ బోటింగ్ ఏది కావాలితే అది అయితే మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇంకా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే షికారా అండ్ హౌస్ బోటింగ్కి, షికారా బోటింగ్ ద్వారా అయితే మనం స్ట్రీట్ వ్యూ కూడా వెళ్ళొచ్చు. అంటే మనకు రోడ్స్ ఎలా ఉంటాయో సేమ్ వే అక్కడ అలప్పిలో కూడా కెనాల్స్ లాగా ఉంటాయి ప్రతి విలేజ్కి. సో అలా విలేజ్ రైడ్కి అని వెళ్ళొచ్చు. బట్ అదే హౌస్ బోటింగ్ అనేది ఏంటంటే మెయిన్ కెనాల్ ఉంటుంది కదా, ఆ లేక్ లాగా అక్కడే ఉంటుంది. సో ఇలా స్ట్రీట్ వ్యూకి ఇలాగా విలేజ్ వ్యూకి గట్టా వెళ్ళడానికి అయితే కష్టం అట, అదైతే వెళ్ళదు. ఓన్లీ షికారా బోటింగ్ అయితే మనం రైడ్ ఈవెన్ మన ఊళ్ళల్లో ఉంటుంది కదా చిన్న చిన్న కెనాల్స్ లాగా, సో ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. సో ప్రతి వ్యూకి మనం ప్రతి రైడ్కి వెళ్ళొచ్చు అక్కడ. సో ఏంటంటే మనం మెయిన్గా ఇక్కడ మనం తీసుకున్న గంటలు బట్టి 1 hour తీసుకుంటే మినిమం చాలా తక్కువలో అయిపోద్ది, అంటే చాలా ఎర్లీగా అయిపోద్ది. అదే స్ట్రీట్ వ్యూ లోకల్ వ్యూ అని తీసుకున్నాం అనుకో, ఒక 3-4 hours తీసుకుంటే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే 4 hours అయితే షికారా బోటింగ్ అయితే వెళ్ళాం. చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట ఈ అలప్పిలో. అంటే మెయిన్గా మేము వెళ్ళిన ఈ కేరళ ట్రిప్లో అయితే మెయిన్గా ఎంజాయ్ చేసింది అయితే ఈ అలప్పిలో ఉన్న ఈ షికారా బోటింగ్ అని చెప్పచ్చు. సో చూడండి, ఇంకా ఫ్రంట్ ఒక హౌస్ బోట్ ఉంది కదా, సో అది అయితే మెయిన్గా పెద్ద కెనాల్స్ లేదా లేక్లో అయితేనే అది వెళ్తుంది. బట్ షికారా బోటింగ్ అయితే చిన్న చిన్న లోకల్ స్ట్రీట్ కూడా వెళ్తుంది. ఎందుకంటే ఈ లోకల్ స్ట్రీట్లో మధ్యలో మనకి ఒక బ్రిడ్జ్లు అంటే చిన్న చిన్న వంతుల్లా ఉంటాయి. సో వాటిల్లో మనకి ఈ హౌస్ బోట్ అయితే వెళ్ళలేదు కదా, సో అలాంటి ప్లేస్లో కూడా షికారా బోటింగ్ అయితే మనం చేయొచ్చు. చూడండి, ఇది కూడా ఒక స్ట్రీట్ వ్యూ అని చెప్పచ్చు అన్నమాట. ఇక్కడ ఇలా సైడ్ బై అంటే ప్రతి ఇల్లులు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ చేపలు పడుతూనే ఉంటారు ఇక్కడ. చూడండి, ఇదిగో షికారా బోటింగ్. సో కొన్ని దుక్కులు ఏంటంటే ఆ బ్రిడ్జ్లు ఉంటాయి కదా, బ్రిడ్జ్ మనకి ఓపెన్ చూడండి, ఇంకా బ్రిడ్జ్ ఉంది కదా. సో ఇక్కడైతే మనకి హౌస్ బోట్ అయితే వెళ్ళలేదు. బట్ ఇక్కడ షికారా బోటింగ్ అయితే మనం ఈజీగా వెళ్ళొచ్చు అన్నమాట. ఇలా మనకి రోడ్డు మీద ఎలా తిరుగుతామో సేమ్ అలాగే మనకి ఇక్కడ లోకల్గా మనకి కెనాల్ వ్యూ, లోకల్ స్ట్రీట్ వ్యూ అని ఉంటుంది అన్నమాట. మన షికారా బోటింగ్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మన రోడ్డు మీద బైక్ మీద ఎలా వెళ్తామో అలా వెళ్ళినట్టే మనకి ఇక్కడ బోట్లో వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ దాకా అయితే మనకి హౌస్ బోట్ అయితే రాలేదు కదా, సో అదైతే మెయిన్ డిఫరెన్స్ అని చెప్పచ్చు అన్నమాట హౌస్ బోటింగ్కి అండ్ షికారా బోటింగ్కి. సో ఇలా మనకి ఇక్కడ పెద్ద లేక్ల కింద 7 lakes ఎంతో ఉంటాయి అని అన్నారన్నమాట అతను. మేము తీసుకుని షికారా బోటింగ్ రైడ్ చేసే ఆయన. మేమైతే ఆల్మోస్ట్ 2-3 వెళ్ళినట్టున్నాం. ఇంకోటి ఏంటంటే ఒకటి షూటింగ్ పాయింట్ కూడా ఉంటుంది. సో మేమైతే అక్కడ దాకా కూడా వెళ్ళాం. దీనిలో చూడండి, ఇదిగోండి, ఇదంతా ఒక లోకల్ స్ట్రీట్ వ్యూ. ఇదిగో షికారా బోటింగ్. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి షికారా బోటింగ్ చెప్పాను కదా, మనకి అవర్లీ తీసుకొచ్చాను. 1 hour, 2 hours, 3 hours, 4 hours, 5 hours. సో మనం ఎన్ని అవర్స్ తీసుకుంటే అన్ని అవర్స్ మనకి రైడ్ అనేది చేస్తూ ఉంటుంది. బట్ ఇది హౌస్ బోట్ అయితే అలా కాదు. మనం ఆఫ్టర్నూన్స్ 1 o'clock స్టార్ట్ అవుతాం, నెక్స్ట్ మార్నింగ్ 9కి దింపేస్తాడు కదా. సో ఆల్మోస్ట్ హౌస్ బోట్ అనేది మనం తీసుకున్న 1 dayలో ఆల్మోస్ట్ మ్యాక్సిమం 4-5 hours వాడు ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాడు. అంటే అక్కడ చెప్పిన ఏంటంటే ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అవుతుంది కదా, 1కి స్టార్ట్ అయిన తర్వాత అలా 1 hour, 2 hours తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. మళ్ళీ తర్వాత తీసుకెళ్తాడు, మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మధ్యలో ఈవినింగ్ స్నాక్స్ లాగా బ్రేక్ లాగా ఇంకొక హాఫ్ అన్ అవర్ అయిపోద్ది. సో మ్యాక్సిమం 4-5 hours అయితే రైడ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత అయితే 6 అయ్యే లోపల మొత్తం ఇక్కడ ఏ బోటు అనేది రన్నింగ్లో ఉండదంట.
సో ఎందుకంటే అప్పటికి మనకి ఈ లోకల్ ఫిషర్స్ మ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతారంట ఫిషింగ్కి. సో 6 అయ్యే లోపలికైతే అందరూ బోట్లు అనేది సైడ్ ఒడ్డుగా అయితే పెట్టేస్తారన్నమాట. చూడండి ఇంకా ఇవన్నీ హౌస్ బోట్లు అన్నమాట. 6 అయితే ఇంకా ఏంటంటే బోట్లు సైడ్ ఒడ్డుని ఉంటాయి కదా, ఒక కర్రలా ఉంటుంది, వాటికైతే బోట్లు కట్టేస్తారు. ఇంకా అప్పుడైతే రైడ్ అనేది బోటింగ్ అనేది ఏమీ జరగదు. సో హౌస్ బోటింగ్ మ్యాక్సిమం 4 అవర్స్ మనకి రైడ్ ఉంటుంది. ఇంకా నైట్ అయితే మనం సైడ్ పెట్టేస్తాడు, అక్కడే భోజనం గట్రా చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ అక్కడి నుంచి మన పాయింట్ ఎక్కడ ఉంటుందో ఉంటుంది కదా మనం ఎక్కిన పాయింట్, అక్కడికైతే తీసుకెళ్ళి అక్కడైతే వదిలేస్తాడు. చూడండి ఇవన్నీ హౌస్ బోట్లు చూడండి. సో షికారా బోటింగ్ అయితే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ప్రతి వ్యూకి అంటే ప్రతి లోకల్ ఏరియాలోకి కూడా వెళ్ళొచ్చు అన్నమాట మనం తీసుకునే అవర్స్ని బట్టి. చూడండి హౌస్ బోట్లు ఎన్ని ఉన్నాయో. ఇంకోటి ఏంటంటే మనకి లోకల్ సిటీ బస్సులు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా బస్ స్టాప్ లాగా మనకి బోటింగ్ పాయింట్లు కూడా ఉంటాయి. గవర్నమెంట్ బస్సులు ఇంకోండి ఇది అది ఒక ప్లేస్ మాట, ఇది ఏమో గవర్నమెంట్ బోట్ మాట అది. సో ఎందుకంటే ఇక్కడ లోకల్ కొన్ని విలేజ్లకి రోడ్వే ఉండదు, సో అక్కడికైతే ఈ గవర్నమెంట్ బోట్ల ద్వారా వెళ్తారన్నమాట.